అనేది ఫిబ్రవరిలో జరపడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 24లో రెండోసారి రేసు జరగాల్సిన ఉంది. ఈ యొక్క ఫార్ములా ఈ రేసుది ఒక క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలా పంపించారనేది మా ఒక ప్రశ్న. అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనం ఏదైనా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవచ్చా? వీరు ఎలా తీసుకున్నారు? మొన్న అరవింద్ గారు కూడా చెప్పడం జరిగింది, మినిస్టర్ కేటీ రామారావు గారు చెప్పిన తర్వాతనే మేము ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు కూడా ఏసీబీ మీటింగ్లో. అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది, ఈ యొక్క ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా 700 కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది ఎలా పంపించడం జరిగింది? ఆర్బీఐ ఉత్తగానే వేస్తుందా ఫైన్? 8 కోట్ల రూపాయల ఫైన్ వేసింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్టడం జరిగింది. అప్పుడు మాకు తెలిసింది ఇందులో ఏ అవకతవకలు జరిగింది అనేది ఒక విషయాలు బయటికి రావడం జరిగింది. సో 8 కోట్ల ఫైన్ వేసినారు. అదేవిధంగా టోటల్ మొత్తం కలిపి 55 కోట్ల రూపాయలు వాళ్ళకు జమ చేయడం జరిగింది. దాని కొరకే ఏసీబీ కేసు ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈడీ కేసు ఫైల్ చేసిందంటే అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అంటే మీరు యూకే పౌండ్స్ ఎలా పంపించారు వితౌట్ ఎస్బీఐ నాలెడ్జ్, ఆ 8 కోట్ల ఫైన్ ఎలా వచ్చింది? ఇవి మా ప్రశ్నలు. దయచేసి కేటీఆర్ గారు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేనిది ఈ యొక్క డబ్బులు ఎలా పంపించడం జరిగింది? క్యాబినెట్ అప్రూవల్ లేనిది ఈ యొక్క డబ్బులు ఎలా పంపించడం జరిగింది? ఆర్బీఐ 8 కోట్ల రూపాయల ఫైన్ ఎందుకు వేయడం జరిగింది? గ్రీన్కో అనే కంపెనీతో మీ వ్యవహారం క్విడ్ ప్రో కో కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము. గ్రీన్కో అనే కంపెనీ ఎందుకు ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీకి 45 కోట్ల రూపాయలు? దాని తర్వాత వాళ్ళకు సంబంధించిన ఒక కంపెనీకి తోని అగ్రిమెంట్ చేసుకొని 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ బ్రాండ్ అనేది పెంచడానికి మేము ఇది చేయడం జరిగింది. హైదరాబాద్కి ఇంతకు ముందుకు బ్రాండ్ లేదా? హైదరాబాద్ ఒక విశ్వనగరం కాదా? మీరు ఫార్ములా ఈ రేసింగ్ చేసుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని మీరు చెప్తున్నారు. మొన్న సీఎం గారు, మా ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు జస్ట్ ఇట్లా ఒక 10 రోజులు యుఎస్లో ఇట్లా తిరిగి వస్తే ఒక 2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిరో లేదో కానీ 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ లేకుంటే ఈ 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదా? హైదరాబాద్కి ఎప్పటి నుంచో బ్రాండ్ ఉంది, నిజాం కాలం నుంచే బ్రాండ్ ఉంది హైదరాబాద్ది. రోల్స్ రాయిస్ పెట్టుకొని చతకుండీలు, రోల్స్ రాయిస్ చతకుండీ లెక్క యూజ్ చేసిన టైం నుంచే హైదరాబాద్కి బ్రాండ్ ఉంది. సెకండ్ క్యాపిటల్ లెక్క చేయడానికి కూడా తీర్మానం తీసుకున్న సమయాలు నెహ్రూ గారు అప్పుడు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ లెక్క చేయడానికి అనేక కార్యాచరణలు కూడా చేయడం జరిగింది. సో హైదరాబాద్కి బ్రాండు పెంచడానికి ఇది చేసిరంటే మేము నమ్మాలనా? అసలు మీరు మీ యొక్క ఆలోచన ఏంటంటే మీకే చదవచ్చు, మిగిలిన వాళ్ళకు చదువు రాదనే ఒక ఆలోచన, మీరు ఏం చెప్పినా నడిచిపోతుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? అసలు సుప్రీంకోర్టు, హైకోర్టు మీ ఒక క్వాష్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది, డు నాట్ అరెస్ట్ పిటిషన్ని కూడా కొట్టేయడం జరిగింది. మీకు భయం లేనప్పుడు మీరు ఈ పిటిషన్స్ ఎందుకు వేస్తున్నారు? మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఈ క్వాష్ పిటిషన్స్, డు నాట్ అరెస్ట్ పిటిషన్స్ ఎందుకు వేయడం జరుగుతుంది? సో ఇవంతా పబ్లిక్ని మభ్యపెట్టడానికి మీరు చేసే ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఇందులో 100% అవినీతి జరిగింది. ఖచ్చితంగా ఇందులో క్విడ్ ప్రోకో ద్వారానే మీకు 45 కోట్ల రూపాయలు మీకు ఇవ్వడం జరిగిందని మేము ఘంటాప్రదంగా చెప్తున్నాము. కేటీఆర్ గారు, మీరు ఇంత చదువుకున్నారు, మీకు ఇంత కూడా సంస్కారం లేదా? చదువుకున్న వాళ్ళకు కొద్దిగైనా సంస్కారం ఉండాలి కదా. మా సీఎంని మీరు అవాకులు చవాకులు మాట్లాడతారా? లొటపీస్ కేసు అంటారా? లొటపీసు సీఎం అంటారా?
లొటపీస్ కేసా? లొటపీస్ కేసు అంటే మీరు ఏసీబీకి ఈడీకి మీరు విచారణకు ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని? లొటపీస్ కేసు అయితే 45 కోట్ల రూపాయలు మీరు దండుకొని అవినీతి జరగలేదని ఎట్లా చెప్తున్నారు మీరు? 55 కోట్ల రూపాయలు అక్కడ ఆల్రెడీ స్టక్అప్ అయి ఉంది ప్రభుత్వ పైసలు, ఈవెంట్ కూడా జరపలేదు. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. మీరు సీఎం గారిని ఛాలెంజ్ చేస్తారా ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పమని? నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మేము చెప్తాం, ఫస్ట్ మా దగ్గర రండి మీరు, తర్వాత మీరు మా సీఎం దగ్గరికి పోండి. మీకు ఒక్కలకే వచ్చా చదువు? మీరు ఏదో యుఎస్లో చదువుకున్నారని చెప్పేసి ఏదో షోపుటప్ చేస్తున్నారు, కానీ మా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మీకన్నా మంచిగా మాట్లాడవచ్చు, తెలుగు మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు, నాకు 5-6 లాంగ్వేజ్లు వచ్చు. చెప్పండి, మీరు మాట్లాడండి నాతోని ఇంగ్లీష్లో. యూ టెల్ మీ, కమ్, we will come wherever you want us to come. We will come, we will have a discussion about this particular case. మీకు ఒక్కలకే వస్తుంది అనుకుంటున్నారా ఇంగ్లీషు? మా సీఎంతో మాట్లాడండి, మీరు తెలుగులో మాట్లాడండి, చెప్తాడు మా సీఎం మీ పని చెప్తాడు. మీరేమో లై డిటెక్టర్ టెస్ట్ రండి అని చెప్తారు. మళ్ళీ లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారు కానీ వైట్ ఛాలెంజ్ టెస్ట్కి మీరు ఎందుకు రారు? సూటి ప్రశ్న. మీరు లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మంటున్నారు, మీరు సిద్ధంగా ఉన్నారు అంటున్నారు, రండి మీరు వైట్ ఛాలెంజ్కి. మేము వస్తాం, లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోనికి మేము వస్తాము. దాంతోపాటు మీరు వైట్ ఛాలెంజ్ కూడా చేయండి. మంజూరా మీకు? మా కార్యకర్తలు కూడా చాలామంది వైట్ ఛాలెంజ్లో పాల్గొనడం జరిగింది, వాళ్ళు కూడా శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇస్తాం శాంపిల్స్, రండి. ఎందుకు వస్తలేరు మీరు? ఇదేనా మీ నాయన మీకు నేర్పించిన ఒక సంస్కారం? బిడ్డ చెప్తున్నాము కేటీఆర్, మేము మా ఒక కాంగ్రెస్ భావాజాలం అనేది ఒక అహింసా భావాజాలం అనే ఒక భావాజాలం ఉన్న పార్టీ. మేము కావాలంటే నీకన్నా మస్తు మాట్లాడతాం, అలా లేదు. ఇదే సంస్కారం నేర్పించిండా? ఇదే చదువుకున్నారా మీరు? మేమేదో అనుకుంటున్నాం మీకు పిహెచ్డి కోర్సులు ఉన్నాయి, మీకు కొద్దిగా ఇంకిత జ్ఞానము, కొద్దిగా సంస్కారం ఉంటుందని అనుకుంటున్నాము. కానీ మీరు ఇలాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు? మా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మా సీఎం గారి పైన మీరు అవినీతి విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ జరిగింది అవినీతి? అసలు మీరేంది? మీ బతికెంత? మీరు ఉద్యమం సమయంలో ఎలా ఉండేవాళ్ళు? హరీష్ రావు రబ్బర్ చెప్పులతో తిరిగేటోడు, కేటీఆర్ ఏడో బయట దేశాల్లో పని చేసుకొని బతికేటోడు యుఎస్లో. అలాంటిది ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి? మీ ఫామ్ హౌస్లు, మీ లగ్జరీ కార్లు, లెక్సస్ బండిలు, మర్సిడీస్ బెంజ్లు ఏడికెళ్ళి వచ్చినాయి మీకు? ఎట్లొచ్చినాయి ఇన్నిగానం ఫార్మ్ హౌస్లు? ఎట్లొచ్చినాయి మీకు? మాకు కూడా చెప్తే మేము కూడా ధర చేసుకుంటాం కదా బిజినెస్లు, మేము కూడా డబ్బులు సంపాదిస్తాం. చెప్పండి తెలంగాణ ప్రజానికానికి మీరు డబ్బులు ఎట్లా సంపాదించారని చెప్పండి. ఈ డబ్బులంతా మీరు కుంభకోణాలు చేసి, పబ్లిక్ దగ్గర గుంజుకున్న పైసలు ఇవంతా బ్లాక్మెయిల్ చేసి, ల్యాండ్ డీలింగ్స్ చేసి, కమిషన్లు తీసుకొని మీరు పైసలు సంపాదించుకున్నారు. పట్టుమని 1 year కాలేదు మా ప్రభుత్వం వచ్చేసి, అప్పుడే అవినీతి ఆరోపణలు. మీరు 10 సంవత్సరాలు చేసిన ఒక్కొక్క ఆరోపణ బయటికి వస్తుంది కదా. కాళేశ్వరం అయినా కానీ, ఈ యొక్క ఫార్ములా ఈ కేసు అయినా కానీ, ఫామ్ హౌస్లకి సంబంధించిన కేసులు అయినా కానీ, లొటపీస్ కేసు అంటారు, లొటపీస్ సీఎం అంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మీరేం చేసిరు మా సీఎంని? పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ కూతురి పెళ్లి కూడా అటెండ్ చేసే పరిస్థితులు లేరు. స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి కూతురు పెళ్లి అటెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక డ్రోన్, మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బులతోని ఫార్మ్ హౌస్లు తీసుకుంటే దానిపైన డ్రోన్ పబ్లిక్కి చూపించాలని, తెలంగాణ ప్రజానికానికి చూపించడానికి ఆ డ్రోన్ నడిపిస్తే మీరు లేనిపోని కేసులు వేసేసి మా సీఎం గారిని మీరు అన్ని రోజులు జైల్లో పెట్టిరు. అది లొటపీస్ కేసు, ఇది నిజమైన కేసు. మీరు మా సీఎం గారితో చేసిన కార్యక్రమాలు లొటపీసు కేసు. ఇప్పుడు మీరు చేసేది సీరియస్ కేసులు, దాన్ని మీరు లొటపీస్ కేసు అంటారా? 100% ఇందులో క్విడ్ ప్రోకో ఖచ్చితంగా జరిగిందని మేము మనవి చేస్తున్నాము. కేటీఆర్ గారు దయచేసి మా ఒక విజ్ఞప్తి మీతోని, మీరు ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లెక్క మీరు బిహేవ్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఇని కూర్చోనికి ఎవరు లేరు. ఇన్ని రోజులు కొద్దిగా చైర్మన్లు కూడా కొద్దిగా వాళ్ళ విధులలో కొద్దిగా బిజీ ఉండడం వల్ల చాలామంది
వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వలేని పరిస్థితి. కానీ 1 year అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాది తీసుకున్నా కానీ 1 year మేము గ్రౌండ్లో పని చేసుకొని అంత చూసుకున్నాము. ఇప్పుడు మా వర్క్ అనేది కొద్దిగా స్ట్రీమ్ లైన్ అయింది. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి వచ్చి మేము ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఇస్తాం. మీరు ఇవ్వండి, మీరు మాట్లాడండి. యాజ్ అ రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంటేనే పరిపాలన బాగా జరుగుతుంది. కానీ మీరు ఆపోజిషన్లో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మీకు తెలియపరుస్తున్నాము. మా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల కొరకు చాలా చిత్తశుద్ధిగా ఉంది. వాళ్ళ కొరకు మేము పనిచేస్తాము. మీరు ఫార్ములా ఈ అంటున్నారు. ఫార్ములా ఈ అనేది మొన్న మలేషియాలో మాకు వద్దని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది? మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఆదాయం ఏం వస్తలేదు, అందుగురించే మేము ఫార్ములా ఈ వద్దనుకున్నామని చెప్పడం జరిగింది. అదే మీరు 700 కోట్లు మనకు ఫార్ములా ఈలో ఆదాయం వచ్చిందని చెప్తున్నారు. ఎవరికి వచ్చినాయి ఈ డబ్బులు? ఎవరు సంపాదించారు? 700 కోట్లు రాష్ట్రానికి వచ్చిందా? టికెట్ అమ్మిన వాళ్ళకి వచ్చిందా? లేకపోతే ఫ్లైట్ తీసుకొని బయటికి వెళ్ళి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సంపాదించిర్రా? లేకపోతే ఇక్కడ హోటల్స్ సంపాదించుకున్నారా? మన రాష్ట్ర ఖజానాకు ఈ ఫార్ములా రేసింగ్ ద్వారా 700 కోట్లు ఎక్కడొచ్చింది? ఏడున్నాయి 700 కోట్లని మీకు సూటిగా ప్రశ్న ఇస్తున్నాను. మీరు చెప్పాలా మాకు ఈ 700 కోట్లు ఎక్కడున్నాయని చెప్పాలా. సింగపూర్లో ఫార్ములా 1 రేసింగ్ పెడితే $2 బిలియన్ ఆదాయం వస్తుంది. $2 బిలియన్ అంటే 1,60,000 కోట్లు ఆదాయం వస్తుంది. కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. అది మనం మాట్లాడాల్సిన ఆదాయము. ఇక్కడ 700 కోట్లు మనకు ఆదాయం వచ్చిందని ఎవరో నీల్సన్ స్పోర్ట్స్ అతను చెప్తే అది చూపించుకొని మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 700 కోట్లు ఏమైంది? ఎక్కడ? ఈ ఆదాయం ఎక్కడుంది? చూపించండి మాకు ఆదాయం అది. సో దయచేసి హైదరాబాద్ బ్రాండ్ మీరు ఏదో పెద్దగా ఉద్ధరించినట్టు ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదు. ఈ యొక్క హైదరాబాద్ బ్రాండ్కి పునాది లేచింది కాంగ్రెస్ ప్రభుత్వము. అప్పుడు ఈవెన్ బిఫోర్ చంద్రబాబు నాయుడు పునాది లేచిందే మా కాంగ్రెస్ ప్రభుత్వము. పునాది లేచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా డెవలప్ చేశారు. దాని తర్వాత మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్ అయినా కానీ ఎయిర్పోర్ట్ అయినా కానీ అంతా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ యొక్క హైదరాబాద్కి ఐటీ స్టేటస్ పునాది కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది. వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా వర్క్ చేశారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వర్క్ చేశారు, అంతా సెట్ చేశారు. దాని తర్వాత ఆటోమేటిక్లీ ఒకసారి ఒక కంపెనీస్ సెట్ అయినప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు గ్రో అవుతారు. మీరు మాట్లాడాల్సిన విషయాలు, మీరు గత 10 సంవత్సరాల్లో ఎన్ని కొత్త కంపెనీలు మీరు హైదరాబాద్కి తెచ్చిరని మా ఒక ప్రశ్న. మైక్రోసాఫ్ట్, అమెజాన్ ముందటి నుంచే ఉన్నాయి. వాళ్ళు మళ్ళా వచ్చి ఎక్స్పాన్షన్ చేస్తే మేము చేసినారు అంటారు. అలా ఆల్రెడీ ఆఫీస్ పెట్టినాక ఎక్స్పాన్షన్ చేస్తే అది మీ క్రెడిట్ ఎట్లయితుంది? సో దయచేసి ఈ కల్లిబల్లి మాటలు బంద్ చేసుకోండి. ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ లీడర్ లెక్క మీరు మాట్లాడండి. మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ఇలాంటి చిల్లర్ మాటలు మాట్లాడితే బాగుండదని మీకు హెచ్చరిస్తున్నాము. దయచేసి ఒక చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఆ ఒక పొజిషన్కి మీరు ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాల్సింది అని మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం తీసుకొని టీఆర్ఎస్ లీడర్స్ని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి మీ లాంగ్వేజ్ మీరు మార్చుకోండి, లేకపోతే పరిణామాలు బాగుండాయని మనవి చేస్తూ ఈ యొక్క ఫార్ములా ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్, కొంతమంది లీడర్స్ ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉంది. ఇలా అవినీతి జరిగింది. 45 కోట్ల క్విడ్ ప్రో క్రో ఖచ్చితంగా జరిగిందని మేము భావిస్తున్నాము, మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా కేటీఆర్ జైల్లోకి పోతాడు, అందులో డౌటే లేదు. 100% కేటీఆర్ జైలు కూడు తినాల్సిందే. వాళ్ళ చెల్లెనేమో లిక్కర్ కేసు, అది ఓ పెద్ద కథ ఉంది, దాని విషయం నేను తర్వాత మాట్లాడతా. ఈ కొడుకేమో ఇట్లాంటి స్కామ్స్, ఫామ్ హౌస్ స్కామ్స్, ఈ ఫార్ములా రేస్ స్కామ్స్, కమిషన్లు, బెదిరింపులు, ఇవంతా అది వేరే, రైట్? సో దయచేసి మా ఒక విజ్ఞప్తి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, దయచేసి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఒక నిర్మాణాత్మకమైన ఒక ఆపోజిషన్ లెక్క మీరు మాట్లాడండి. మనం చర్చించుకుందాం, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, ఓకే? ఎందుకంటే ఆపోజిషన్ గట్టిగా ఉంటేనే పరిపాలన కూడా బాగా జరుగుతుందని మేము
భావిస్తున్నాము. సో దయచేసి మీరు ఎవరు ఇట్లాంటి భాష ఉపయోగించుకోవద్దు. నెక్స్ట్ టైం ఇట్లా చేసుకుంటే మేము ఇంకా మా లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, మా భావాజాలం మంచిగా ఉంది కాబట్టి మేము ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తలేము. దయచేసి మీరు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అడగండి. అంటే ఇప్పుడు మా సీఎం గారు ఏమన్నారు, మా మంత్రులు ఏమన్నారు, చట్టం తాని పని తానే చేసుకుంటుందని చెప్పారు. చట్టం వారి పని చేసుకుంటుంది, రైట్. సో అందులో మేము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఏసీబీ కేసు ఫైల్ చేసింది, ఈడీ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని విచారణకు పిలిచింది. ఇంకా అట్లా ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఏసీబీ అండ్ ఈడీ వాళ్ళని పిలిచి విచారణ చేస్తుందంటే ఏదో ఒక తప్పు జరిగినట్టే కదా, లేకపోతే ఉత్తగానే వాళ్ళని పిలిచి వాళ్ళు మాట్లాడతారా, రైట్. సో చట్టం పని చేసుకుంటా పోతుంది, ఓకే. అందులో మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇది మా ఒక స్టాండ్.